బంగారం అంటే మనోళ్ళకి మస్తు పాయరం ఉంటది. ఎంతంటే పెయ్యి మీద వేసుకోకున్నా సరే సందుకుల దాచిపెట్టేటందుకన్నా బంగారాన్ని కొంటుంటారు కొందరు. ఇంకొందరైతే పుత్తడి మీద ప్రేమతోటి ఫోన్లు తయారు చేపించుకుంటారు, వాచ్లలో పెట్టించుకుంటారు, కార్లకు పూత పోయించుకుంటారు. ఆఖరికి పైసలు ఎక్కువై పాయకండ్ల బేషన్లు కూడా తయారు చేపించుకుంటారు. అంత పాయరం మరి బంగారం అంటే. గోల్డ్ లవర్స్ కు ఏం తక్కువ కాదని గీలు చూపెడదామని ఇస్త్రీ పెట్టెను తయారు చేపించుకుంటే పోలీసులు కన్నెర చేస్తున్నారు. మరి ఎందుకో ఏందో ముచ్చట చూద్దాం పాండ్రి. ఈ మానం డిపో పోలీసులు ఉన్నారే అస్సలే మంచోళ్ళు కాదు. బంగారం లవర్ల బాధను అసలుకే పట్టించుకోరు. మనసే లేదు వీళ్ళకి. పాపం బంగారం అసొంటి కాదు కాదు బంగారపు ఇస్త్రీ పెట్టెను అక్కడికి రాకుండా ఇప్పి కుప్పబెట్టిండ్రు కదా. అసలు ముచ్చటేందంటే ఇద్దరు మోతవార్లు షార్జా టూర్కు పోయి మస్తు పైసలని ఖర్చు పెట్టుకొని మేలిమి బంగారం బిస్కెట్లను కొత్త ఇస్త్రీ పెట్టెలో దాచుకొని పట్టుకొత్తా అంటే శంషాబాద్ విమానం డిపోలా మురక చూసి దొరకబట్టిండ్రు. ఏం తెస్తున్నారని కస్టమ్స్ వాళ్ళు అడిగి కష్టపడితే బ్రాండెడ్ ఇస్త్రీ పెట్టే సార్, దీంతోని బట్టలు మంచిగా ఇస్త్రీ అయితే సార్ అని బీదర్లో ఇసుక అమ్ముతానని కామెడియన్ ఆలి చెప్పినంత అల్కగా ఆన్సర్ ఇచ్చిండట. అగో గంత దూరం పోయి మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడన్నా గీ ఇస్త్రీ పెట్టెను పట్టుకొచ్చుకుంటాడా అని అడిగితే తెల్ల ముఖం వేసిండ్రట. సంథింగ్ ఈజ్ ఫిషీ అని అనుమానంతోని ఇస్త్రీ పెట్టెను మెకానిక్ తోని ఇప్పించిండ్రు. ఇక ఇంకేమున్నది, బంగారం మెరిచింది, ఇలా బండారం బయటపడ్డది. కిలో 200 గ్రాముల 11 మేలిమి బంగారు బిస్కెట్లను తీసిండ్రు. తీగను గుంజితే దొంక గదిలినట్టు ఈలను లోపటేసి దోమితే కడప జిల్లా ప్రొద్దుటూరు స్మగ్లింగ్ ముఠాతోని ఉన్న లింకులు బయటపడ్డాయి. ఆడ ఒగల్ని దొరకబట్టి లోపటేసిండ్రు. ఇంకెవలున్నారు ఏం కథ అని ఎరకబడుతున్నారట పోలీసులు. అన్నట్టు వీళ్ళు తెచ్చుకున్న బంగారం విలువ 1,55,00,000 మరి గిట్లెందుకు పట్టుకొస్తున్నారంటే ట్యాక్సులు తప్పించుకునేటందుకట. కానీ ఈ స్మార్ట్ జమానాల ఇసొంటి దాగుతాయా చెప్పుర్రి.